దిస్ ఈజ్ అరుణ. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ యూనిటరీ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ గవర్నమెంట్. అంటే ఏకకేంద్ర ప్రభుత్వానికి సమాఖ్య ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటి. ఇది సివిక్స్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 8 మార్క్స్కి వస్తుంది. ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ వినండి అందరూ. అయితే ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏకకేంద్ర ప్రభుత్వము, ఫెడరల్ గవర్నమెంట్ అంటే సమాఖ్య ప్రభుత్వము. సమాఖ్య అనే పదం ఎక్కడ కూడా రాజ్యాంగంలో కనిపించకపోయినప్పుడు కూడా మనది ఏంటంటే యూనిటరీ ఫీచర్స్తో కలిగిన ఫెడరల్ గవర్నమెంట్. అంటే యూనిటరీ ప్రభుత్వ లక్షణాలతో కలిగిన మనది సమాఖ్య ప్రభుత్వము అమల్లో ఉంది. అంటే నార్మల్ సిచ్యువేషన్లో మనది ఫెడరల్ గవర్నమెంట్గా ఉంటుంది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి వచ్చేసరికి మనది యూనిటరీ గవర్నమెంట్గా చేంజ్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనది సమాఖ్య అనే భావన ఎక్కడ తీసుకున్నారంటే కెనడా కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. ఈ కెనడాలో కూడా సేమ్ మనకులానే ఉంటుంది. అంటే ఎక్కువగా అధికారులన్నీ కూడా కేంద్రానికి ఎక్కువ కట్టబడతారు. కొంచెం తక్కువ అంటే కొంచెం బలం ఎక్కువగా ఉన్నవన్నీ కూడా అంశాలన్నీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కేంద్రంలో ఉంటాయి. కొంచెం తక్కువ ఉన్న అంశాలన్నీ కూడా స్టేట్లో ఉంటాయి. సేమ్ కెనడాలో కూడా అంతే. కాబట్టి ఇక్కడ కెనడా ప్రభుత్వం కూడా పాక్షికంగానే ఉంటుంది సమాఖ్య. మనకి భారతదేశంలో కూడా సమాఖ్య పాక్షికంగానే ఉంటుంది. కాబట్టి కేసీ వేర్ అనే పండితుడు ఏం చెప్పారంటే మనది క్వాసీ ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పారు. అంటే అర్ధ సమాఖ్య ప్రభుత్వము అని చెప్పడం జరిగింది. అయితే మరి ఫుల్లీ ఫెడరల్ ఎక్కడ ఉంటుంది అంటే అమెరికాలో ఉంటుంది. అమెరికా ప్రభుత్వం మనది ఫెడరల్, ఫుల్లీ ఫెడరల్ గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ మనకి ఇక్కడ ఎలా ఉంటాయి అంటే కొంచెం ఎక్కువగా అధికారులన్నీ కూడా కేంద్రం అనుకుంటాం వల్ల కేంద్రం బలంగా ఉంటుంది, అంటే కేంద్రం పై స్థాయిలో ఉంటుంది. కానీ అక్కడ అమెరికాలో వచ్చేసరికి అక్కడ కేంద్రానికి రాష్ట్రానికి అంటే చెప్పాలంటే ఒక రకంగా కేంద్రం కంటే అన్నీ అంటే విదేశీ వ్యవహారాలు కానీ కరెన్సీ కానీ ఇలాంటి కొన్ని మాత్రమే అక్కడ కేంద్రానికి ఉంటాయి. కానీ మిగతా అన్ని పవర్స్ కూడా ఇక్కడ రాష్ట్రానికే ఉంటాయి ఇక్కడ అమెరికాలో అయితే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రెసిడ్యువరీ పవర్స్ కూడా మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ రెసిడ్యువరీ పవర్స్ ఇక్కడ మనకి ఎలా ఉంది అంటే కేంద్రానికే ఉంటుంది. ఆ పవర్స్ అన్నీ కూడా అధికారులన్నీ కూడా కేంద్రానికే ఉన్నాయి. కానీ అక్కడికి వచ్చేసరికి అమెరికాలో చూసేసరికి ఈ రెసిడ్యువరీ పవర్స్ కూడా స్టేట్ గవర్నమెంట్లోనే ఉన్నాయి. అంటే అధికారులన్నీ కూడా స్టేట్ గవర్నమెంటే. అంటే కేంద్రానికంటే కూడా స్టేట్ గవర్నమెంట్కి అక్కడ ఎక్కువగా అధికారాలు ఉన్నాయి. అంటే నువ్వు ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టుగా రెండు సరిసమానంగా రెండు కూడా ఇద్దరు కూడా 2 పార్ట్నర్స్ కింద అక్కడ కలిసి ఆ విధంగా అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఫుల్లీ ఫెడరల్ గవర్నమెంట్ నడుస్తుంది. కానీ మనది పాక్షికంగా ఉంది. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు మనది యూనిటరీ గవర్నమెంట్ కిందే మనం లోబడి పనిచేయాలి. ఎవరు స్టేట్ గవర్నమెంట్ అయినా లేకపోతే సెల్ఫ్ లోకల్ గవర్నమెంట్ అయినా. ఒక్కొక్కసారి మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కేంద్రమే మొత్తం అంతా కూడా అక్కడ అంటే ఒకే ఒక శాసనసభ ఉంటుంది. అంటే కేంద్రంలోనే ఒకే ఒక శాసనసభతోనే ఇక్కడ చట్టాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ టైంలో కేంద్రం చెప్పినట్టే వినాలి. స్టేట్ గవర్నమెంట్ అయినా సెల్ఫ్ లోకల్ గవర్నమెంట్ అయినా. ఎందుకంటే ఆ టైంలో కొన్ని పవర్స్ అనేది కొన్ని బదిలీ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ కొన్ని, తర్వాత సెల్ఫ్ గవర్నమెంట్కి కొన్ని. అంటే దాన్నే డీసెంట్రలైజేషన్స్ పవర్స్ అంటారు. అంటే అధికారాలు వికేంద్రీకరిస్తుంది. స్టేట్ గవర్నమెంట్కి అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి వికేంద్రీకరిస్తుంది. అలాగే ఇక్కడ బడ్జెట్స్ గ్రాంట్స్ కూడా నేరుగా రిలీజ్ చేస్తుంది వాళ్ళకి, ఎవరికి స్టేట్ గవర్నమెంట్స్ కానీ అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కానీ. ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం ఏమైతే అధికారాలు కట్టబెట్టిందో ఆ పవర్స్తో మటుకి వీళ్ళు వర్క్ చేయాలి. అంతేకాకుండా ఆ టైంలో సెల్ఫ్ గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్ అంటే పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కేంద్రం నుంచి నేరుగా ఏమైతే చేయమని చెప్పిందో ఆ పనులు, అంటే ప్రజలకు ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు ఆ టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. ప్రజలందరికీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చే రైట్ అంటే ఓన్గా డెసిషన్ తీసుకునే పవర్స్ అన్నీ కూడా మున్సిపాలిటీలకు కానీ పంచాయతీలకు కానీ ప్రతిదానికి కూడా కేంద్రం నేరుగా వాళ్ళకి పవర్స్ అనేది ఇస్తుంది. ఆ రకంగానే అక్కడ బడ్జెట్ కానీ గ్రాంట్స్ కానీ రిలీజ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కైనా సెల్ఫ్ లోకల్ గవర్నమెంట్స్కైనా. అంతేకాకుండా మనకి స్టేట్ గవర్నమెంట్ కొన్ని మనకి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటుంది, అప్పులు తీసుకుంటుంది. వాళ్ళకి
ట్యాక్సెస్ అయ్యి సరిపోకపోయినా దేనికైనా కానీ అక్కడ కేంద్రం నుంచి అప్పు తీసుకుంటుంది, లోన్ తీసుకుంటుంది. అలా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకుండా నియంత్రించడానికి 2003లో ఎన్డీఏ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అదే ఎఫ్ఆర్బిఎం. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం ఓకే. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఈ యాక్ట్ తీసుకొచ్చింది 2003లో. ఎవరు తీసుకొచ్చారంటే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది, అప్పుడు అటల్ బిహారీ గారి నేతృత్వంలో. అయితే ఇది 2003లో తీసుకొచ్చింది. 2003 తీసుకొచ్చిన తర్వాత 2004లో దాన్ని ఆమోదించడం జరిగింది. అప్పుడు 2003లో ఈ యాక్ట్ తీసుకొచ్చేసరికి అటల్ బిహారీ గారు నేతృత్వంలో తీసుకురావడం జరిగింది. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే యశ్వంత్ సిన్హా. తర్వాత 2004లో దీన్ని ఆమోదించడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ చేంజ్ అయ్యారు, ఆయన జశ్వంత్ సింగ్ గారు. ఈ రకంగా అంటే ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా అప్పు చేయడానికి రైట్ లేకుండా, అంటే వాళ్ళకి నియంత్రించడానికి, వాళ్ళని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి, అంటే కళ్ళెం వేయడానికి ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ ప్రకారంగా అంటే అప్పటికే ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా రుణపడి ఉంటే కనుక స్టేట్ గవర్నమెంట్ కంపల్సరీగా మళ్ళీ ఎక్కడ కూడా అప్పు తీసుకోవడానికైనా దేనికైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే స్టేట్ గవర్నమెంట్ రుణానికి వెళ్ళాలి, లేదంటే తీసుకోకూడదు. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇంత పర్సంటేజ్ మటుకే లోన్ తీసుకోవచ్చు, ఇంత శాతం వరకు తీసుకోవాలని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. వాటి ప్రకారంగానే వీళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ ప్రకారంగానే వీళ్ళు వెళ్ళాలి, ఎవరు స్టేట్ గవర్నమెంట్స్ అప్పులకి. కంపల్సరీ మితిమీరిపోతే కనుక కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేనిదే మటుకు ఇక్కడ లోన్ కూడా తీసుకోకూడదు స్టేట్ గవర్నమెంట్. ఈ రకంగా మనకి ఇక్కడ ఇంకేంటంటే యూనిటరీ గవర్నమెంట్లో సింగిల్ సిటిజన్షిప్, అంటే మనకి ఇక్కడ ఒకటే పౌరసత్వం ఉంటుంది. కానీ మనకి ఫెడరల్ గవర్నమెంట్లో ఏముందంటే డ్యూయల్ సిటిజన్షిప్, అక్కడ 2 పౌరసత్వాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి అమెరికా, అంటే మన ఇండియాలో ఒకటే పౌరసత్వం ఉంది. కానీ మనకి అమెరికాలో చూసినట్లయితే కనుక 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలు కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి సపోజ్ అమెరికాలో చూడండి, ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పుకున్నాం. అంటే రాష్ట్రం వేరుగా చేసుకుంటుంది ఆ చట్టాలని, అలాగే కేంద్ర వేరుగా చేసుకుంటుంది. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ సిటిజన్షిప్ ఉంటుంది, అలాగే కేంద్రంలో కూడా సిటిజన్షిప్ ఉంటుంది. అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది, కానీ మనకు మాత్రం ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. అలాగే మనది యూనిటరీ గవర్నమెంట్ ఫ్లెక్సిబుల్, అంటే చాలా సరళంగా ఉంటుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు అమెండ్మెంట్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. కానీ మనకి ఫెడరల్ గవర్నమెంట్కి వచ్చేసరికి అది రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇది ఇక్కడ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, అంటే అలిఖిత రాజ్యాంగం. మంది యూనిటరీ గవర్నమెంట్లో అలిఖిత రాజ్యాంగము అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, బ్రిటన్ అని చెప్పొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది ఫ్రాన్స్. అయితే ఇక్కడ మనకి దీనికి యూనిటరీ గవర్నమెంట్లో మనకి బ్రిటన్ను తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్స్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే ఏకకేంద్ర ప్రభుత్వంలో లిఖిత రాజ్యాంగం ఉండకూడదు అనే రూల్స్ అయితే ఎక్కడా లేదు. అంటే లిఖిత రాజ్యాంగం ఉండొచ్చు, ఉన్నా కూడా ఏకకేంద్ర పరిపాలనతో కూడిన వ్యవస్థ నడుస్తుంది ఫ్రాన్స్ కంట్రీలో. కాబట్టి ఇక్కడ ఫ్రాన్స్ కూడా చెప్పొచ్చు ఎగ్జాంపుల్. బ్రిటన్ ఏమో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే అలిఖిత రాజ్యాంగము, కానీ ఫ్రాన్స్ మటుకి లిఖిత రాజ్యాంగము అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్. కానీ ఏకకేంద్ర పరిపాలన సిస్టమ్ అక్కడ అంటే యూనిటరీ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి ఫెడరల్ గవర్నమెంట్లో మరి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఇండియా అండ్ కెనడా అండ్ అమెరికా చెప్పవచ్చు. ఎందుకంటే మనది సమాఖ్య, అంటే పాక్షికంగా ఉన్నా కానీ మనది సమాఖ్య ప్రభుత్వము. అలాగే కెనడా నుంచి ఆ భావం తీసుకురావచ్చు. అంటే కెనడాలో కూడా మనకు సమాఖ్య ప్రభుత్వము. అలాగే ఫుల్లీ ఫెడరల్ గవర్నమెంట్ అమెరికా. కాబట్టి ఈ 3 కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కానీ ఇలా వివరణ మాత్రం రాయాలి. ఒకవేళ అవన్నీ గుర్తు లేవు అంటే కనుక తప్పులు మాత్రం రాయొద్దు. చాలా సింపుల్గా అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ ఇండియా అని చెప్తే సరిపోతుంది. ఓకే.
నెక్స్ట్ ఇది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, ఎప్పుడు పడితే అప్పుడు అమెండ్మెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది యూనిటరీ గవర్నమెంట్‌లో. మరి ఫెడరల్ గవర్నమెంట్‌లో చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు అమెండ్మెంట్ చేయడానికి, అంటే సవరణలు చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే కంపల్సరీగా ఇక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాం, యూనిటరీ గవర్నమెంట్‌లో అక్కడ రాజ్యాంగంలో చెప్పబడలేదు. అంటే రూల్స్ ఏమీ లేవు. అంటే లిఖితమైన రాజ్యాంగం యూనిటరీ గవర్నమెంట్‌లో ఉండకూడదు అని చెప్పేసి నియమం ఏమి లేదు అని చెప్పుకున్నాం. కానీ ఫెడరల్ గవర్నమెంట్‌లో మట్టి కంపల్సరీ బ్రిటన్ కాన్స్టిట్యూషనే ఉండాలి. కంపల్సరీ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. అంటే ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్‌లో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్‌లో ఏంటి, కంపల్సరీగా బ్రిటన్ కాన్స్టిట్యూషనే ఉండాలి. అంటే లిఖిత రాజ్యాంగమే ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లెక్సిబుల్ అంటే చాలా సరళంగా ఉంటుంది. ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్‌లో ఫ్లెక్సిబుల్ అంటే చాలా సరళంగా ఉంటుంది. అలాగే అది ఎప్పుడు పడితే అప్పుడు అమెండ్మెంట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. కానీ బ్రిటన్ కాన్స్టిట్యూషన్‌లో ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్‌లో ఎప్పుడు పడితే అప్పుడు సవరణ చేయడానికి ఆస్కారం ఉండదు. అలాగే అది రిజిడ్ కాన్స్టిట్యూషన్, అంటే చాలా దృఢంగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ సింగిల్ సిటిజన్‌షిప్, అక్కడేమో డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉంటుంది. అలాగే తర్వాత ఇక్కడ ఈ యూనిటరీ గవర్నమెంట్‌లోను ఎక్స్‌పెన్సివ్ అంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మొత్తం ఆల్ పవర్స్, అంటే ప్రతి ప్రాంతీయ నుండి కూడా చట్టాలన్నీ కూడా ఒక యూనిఫామ్‌గా ఇక్కడ చేయబడుతుంది. కేంద్రం నుంచి చట్టాలు చేస్తుంది. అంటే మొత్తం విశ్వవ్యాప్తంగా, అంటే ప్రపంచంలో మొత్తం అన్నిట్లు కూడా ఇక్కడ కేంద్రంలోనే చట్టాలు ఒక యూనిఫామ్‌గా చేస్తుంది కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి, రకరకాలుగా ఉండదు కాబట్టి చాలా ఖర్చు తక్కువ ఉంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కానీ మన ఫెడరేషన్‌లో ఫెడరల్ గవర్నమెంట్‌లో ఏముంటుందంటే మనకి ఇక్కడ 2 స్టేట్స్ అదే 2 గవర్నమెంట్స్ కదా! యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఒకేలాగా ఉండవు. అంతేకాకుండా ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అమెరికాలో చెప్పుకున్నాం, ఒక 50 స్టేట్స్ ఉన్నాయి. 50 స్టేట్స్‌కి కూడా ఒక్కొక్క దానికి కూడా ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ ఉందని చెప్పుకున్నాం. ఒక్కొక్క కాన్స్టిట్యూషన్‌లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్‌లో ఒకటి తప్పైతే ఇంకొక స్టేట్‌లో అది రైట్ అవుతుంది. ఆ రైటే ఇంకొక స్టేట్‌లో అది కరెక్ట్ రాంగ్ అవుతుంది. ఈ రకంగా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. స్టేట్ మారిపోయే కొలది కూడా అవి కూడా మారుతూ ఉంటాయన్నమాట. ఆ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఖర్చు తక్కువగా ఉంటుంది. అలాగే టైం కూడా తక్కువ పడుతుంది. అంటే ఏం డిస్ప్యూట్స్ ఉండవు. అన్నీ కూడా అధికారులన్నీ కూడా, పవర్స్ అన్నీ కూడా ఒకళ్ళ చేతిలోనే, కేంద్రం చేతిలో ఉన్నాయి కాబట్టి, కేంద్రం ఇక్కడ చట్టాలు చేస్తుంది కాబట్టి, ఇక్కడ రాష్ట్రాలేంటి, స్థానిక స్వపరిపాలనా సంస్థలేంటి అన్నీ కూడా కేంద్రానికి లోబడే పనిచేస్తున్నాయి కాబట్టి, ఇక్కడ ఏమి డిస్ప్యూట్స్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ మనకి ఫెడరల్ గవర్నమెంట్‌లో అయితే డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మధ్యన అధికారాల విభజన ఉంటుంది కాబట్టి, అక్కడ చట్టాలు చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏదైనా ఇష్యూస్ ఏమన్నా, ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేయాలన్నా కూడా కొంచెం లేట్ అవుతుంది. అలాగే అంటే ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుంది. వ్యవధి ఎక్కువగా అవుతుంది, ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుంది. అయితే ఇక్కడ మొత్తం అన్నీ కూడా కేంద్రంలోనే చట్టాలన్నీ చేస్తుంది కాబట్టి, ప్రతి ఒక్క స్టేట్ కానీ, ప్రతి ఒక్క లోకల్ గవర్నమెంట్ ప్రతిదానికి కూడా ఇక్కడ పాసిబుల్గా ఉంటుందన్నమాట చేయడానికి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం, కేంద్రం ఏదైతే రాష్ట్రాలకు కానీ, లోకల్ గవర్నమెంట్‌కి కానీ కేటాయించిందో ఆ అధికారాలు మాత్రమే ఆ సబ్జెక్ట్స్, అంటే ఆ పవర్స్‌తో కూడిన ఆ సబ్జెక్ట్స్‌ని ఆ ప్రజలకి వీళ్ళకి అధికారాల పవర్స్ అనేది ఇస్తుంది కాబట్టి అవి చెయ్యాలి. అంటే కేంద్రానికి లోబడి చేయాలి. అలాగే కేంద్రం నుంచి గ్రాంట్స్ కూడా నేరుగా రాష్ట్రానికి స్వపరిపాలన సంస్థలకి పంపిస్తుంది. అలాగే పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా కేంద్రానికి లోబడే పని చేయాలి. అలాగే అప్పుడు మున్సిపాలిటీలు, కేంద్రాలు కూడా వాళ్ళకి స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకునే అధికారాలు కూడా అక్కడ కేంద్రం ఇస్తుంది. అంటే ప్రజల సమస్యలు ఏవేమి ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఓన్‌గా డెసిషన్ తీసుకుని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అనే రైట్స్ అనేవి ఇచ్చింది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇక్కడ తక్కువ టైం పడుతుంది, అక్కడ మోర్ టైం. ఇక్కడ ఎక్స్‌పెన్సివ్ తక్కువ, అక్కడ ఎక్స్‌పెన్సివ్ ఎక్కువ. ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ పరిపాలనా విధానంలో ఇక్కడ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ మనకి ఈ ఫెడరల్ గవర్నమెంట్‌లో, ఇక్కడ లోకల్ గవర్నమెంట్‌లో లోకల్ గవర్నమెంట్స్ కాదు, యూనిటరీ గవర్నమెంట్‌లో డిస్ప్యూట్స్ అనేవి ఉండవు. చెప్పుకున్నాం కదా. ఈ రకంగా మీరు చాలా జాగ్రత్తగా రాసుకుంటే 8 మార్క్సే కాబట్టి కనీసం మనం ఒక 10 పాయింట్స్ రాసినా చాలు. జాగ్రత్తగా రాసుకుంటే 8 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది, ఏంటంటే సక్సెస్ఫుల్ డెమోక్రసీ ఉంది. అది కూడా ఇంకొక రోజు చెప్పేస్తాను.
ఆల్రెడీ మనం పొలిటికల్ స్కోప్ చెప్పుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద నేషనాలిటీ చెప్పుకున్నాము. తర్వాత పొలిటికల్ రైట్స్ అండ్ సివిల్ రైట్స్ చెప్పుకున్నాము. సేఫ్‌గార్డ్స్ ఆఫ్ రైట్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ యూనిటరీ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ గవర్నమెంట్ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకొకటి సక్సెస్‌ఫుల్ డెమోక్రసీ ఒకటుంది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ ఒకటుంది. సైన్స్ ఒకటుంది. ఈ 2 చెప్పేసుకుంటే మనకు కంప్లీట్‌గా ఎస్సే క్వెషన్స్ అయిపోయినట్టే. అంటే ఫస్ట్ వచ్చే స్టూడెంట్స్ కంపల్సరీగా ఈ క్వెషన్ చదవాలి. ఎందుకంటే స్కోప్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ అనేది 70% అడుగుతాడు. కానీ 30% ఏమడుగుతాడంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ అని అడుగుతాడు. మరి మనం ఇక్కడ 4, 3 చదువుకుని వెళ్తే అక్కడ సిగ్నిఫికెన్స్ అడిగాడంటే స్కోప్ చాలామంది చాలా ప్రాక్టీస్ అయిపోయే ఉంటారు. అది రాకుండా సిగ్నిఫికెన్స్ అడిగితే అక్కడ లాస్ అవుతారు. ఒక క్వెషన్ లాస్ అవుతారు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేషనాలిటీ అయితే కన్ఫామ్‌గా అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్ అది అడగకుండా ఒక్కొక్కసారి సేఫ్‌గార్డ్స్ ఆఫ్ రైట్స్ అడుగుతాడు. కాబట్టి సేఫ్‌గార్డ్స్ ఆఫ్ రైట్స్ కూడా చదివించాలి. ఆ రెండిట్లో కంపల్సరీ ఒకటి వస్తుంది కాబట్టి అంటే 70% ఏమో సివిల్ రైట్స్ వస్తుంది. 30% ఏమో మళ్ళీ సేఫ్‌గార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇస్తాడు. కాబట్టి 2 చదవాల్సిందే. ఫస్ట్ లెసన్‌లో 2 చదవాలి. 6th లెసన్‌లో 2 చదవాలి. థర్డ్ లెసన్‌లో ఒకటే చదవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్‌లో మంది యూనిటరీ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ గవర్నమెంట్ డిఫరెన్స్ బిట్వీన్ చదవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డెమోక్రసీ నుంచి ఎలా అడుగుతాడంటే మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ ద డెమోక్రసీ అని అడుగుతాడు. లేదంటే టైప్స్ ఆఫ్ డెమోక్రసీ అని అడుగుతాడు. లేదంటే సక్సెస్‌ఫుల్ డెమోక్రసీ అడుగుతాడు. డైరెక్ట్ డెమోక్రసీ అని అడుగుతాడు. అంటే ఈ రకంగా అడుగుతాడు. కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ పిల్లలు చదవలేరు కాబట్టి కంపల్సరీగా ఏంటంటే ఫస్ట్ లెసన్‌లోంచి రెండిట్లోనే ఒకటి వస్తుంది కాబట్టి ఆ 2 చదువుకోండి. 6th లెసన్‌లోంచి రెండిట్లోంచి ఒకటి వస్తుంది కాబట్టి ఆ 2 చదువుకోండి. థర్డ్ లెసన్ నుంచి కన్ఫర్మ్ కాబట్టి ఆ 3 అలా అయినాయి. నాలుగోదేమో ఇప్పుడు చెప్పాను కదా ఈ క్వశ్చన్ చదువుకోండి. ఇంకా 9th లెసన్ వదిలేసినా పర్వాలేదు. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మూడు క్వశ్చన్స్ అన్నా చదవాలి. లేదంటే చదువుకుంటారంటే ఇంకొకటి నేను సక్సెస్‌ఫుల్ డెమోక్రసీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా?